నమస్కారం. ఈరోజు మనము పాజిటివ్గా మాట్లాడడం గురించి ఆలోచిద్దాం. దీనికి ముందుగా ఒక కథ చెప్పుకోవాలి. కొన్ని కప్పల గుంపంతా అడవిని దాటుతుంది. అడవి దాటేటప్పుడు మొత్తం కప్పల గుంపులో ఉండేటువంటి ఒక 2 కప్పలు గోతిలో పడిపోతాయి. గోతిలో పడిపోయిన తర్వాత ఆ 2 కప్పలు ఆ గోతిలో నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి ఆలోచిస్తూ విపరీతంగా ఎగురుతుంటాయి. కానీ అవి రాలేకపోతుంటాయి. అయితే వీటితో పాటు వచ్చినటువంటి కప్పలు మాత్రం పైనుంచి రావద్దు రావద్దు, పైకి రావద్దు, ఎగరొద్దు, అక్కడనే ఉండు, చచ్చిపోండి, ఇద్దరు చచ్చిపోండి, అక్కడనే ఉండొద్దు, పైకి రావద్దు అని చెప్పి కేకలేస్తుంటాయి. ఈ 2 కప్పలు చాలా ప్రయత్నం చేసి దాదాపుగా ఆ గోతి అంచుదాకా వచ్చినప్పుడు కూడా మళ్ళా అవి అలాగే కేకలేస్తూ ఉంటాయి. వద్దు, లోపలికి వెళ్ళిపోండి, చచ్చిపోండి, అక్కడనే చచ్చిపోండి, ఎగరొద్దు, అక్కడనే ఉండండి అని. అప్పటికవేవో ఆ 2 కప్పలకు సహాయం చేస్తున్నట్టుగా. అయితే ఇంతలో ఒక కప్ప ఆ చెప్పే మాటలను విని అలాగే గోతిలో ఉండిపోయింది. అది ఆ గోతిలోకి మరింత జారిపోయి చివరికి అది చచ్చిపోయింది. తర్వాత 2వ కప్ప మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఎగురుతూనే ఉంది. ఎగిరింది. చివరికి అది అంచును దాటి బయటకు వచ్చింది, బయటి ప్రపంచంలోకి వచ్చింది. అప్పుడు అన్ని కప్పలు దాన్ని, ఎందుకు వచ్చావు బయటికి, ఎలా వచ్చావు, మేము చెప్తున్నాం కదా, మేము కేకలేస్తున్నాం ఇక్కడి నుంచి, అది నీకు వినపడలేదా అని చెప్పి రకరకాల ప్రశ్నలు అడిగినా ఆ కప్ప మాత్రం ఏమీ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అది చెవిటి కప్ప గనుక. బయటి ప్రపంచం ఎంత కేకలేస్తున్నా పాపం దానికి వినపడలేదు. అందుకే అది గోతి బయటికి వచ్చి బతికిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 రకాలైన సూచనలు మనకు బయట నుంచి వస్తున్నాయి. ఒకటి, సమస్య సాల్వ్ చేసుకోవడానికి, సమస్య నుంచి మనము బయటికి రావడానికి మన శ్రేయోభిలాషులు కానివ్వండి, మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం కానివ్వండి, మన అంతరాత్మ కానివ్వండి, చెప్పేటువంటి మాటలు. నెంబర్ 2, బయటి వాళ్ళు నెగిటివ్గా మనకు చెప్పేటువంటి మాటలు, ఇంక్లూడింగ్ అవర్ అంతరాత్మ. పాపం బాగా వినగలిగినటువంటి కప్ప బయట నుంచి వచ్చినటువంటి నెగిటివ్ సజెషన్స్ అన్నింటినీ తీసుకొని నిరుత్సాహంతో చచ్చిపోయింది. అదృష్టమేమో ఏమీ వినలేనటువంటి కప్ప వాటన్నిటినీ పెడచెవిన పెట్టి బయటకు వచ్చింది. కాబట్టి నాలుకకు 2 రకాలైనటువంటి పదును ఉంటుంది. మనం మంచిగా మాట్లాడదాం, మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని ప్రగతి పదం వైపు ఎంకరేజ్ చేద్దాం, మనల్ని కూడా మరింత ఉన్నత ఎత్తుకు ఎదిగేలాగున మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. నమస్కారం.